నమస్కారం ప్రజలారా, పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏపీఎస్పీడీసీఎల్ వారు చేసిన మోసాన్ని మీకు తెలియపరుస్తాను. ఒకసారి చూడండి. ఏపీఎస్పీడీసీఎల్ వాకాడు మండలం వీరు ఏం చేశారంటే ఒక పల్లెటూరులో పేద ప్రజలకి 42,000 రూపాయలు కరెంటు బిల్లుని ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో 2 ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉంటాయి. ఈ ఇంటికి 42,000 రూపాయల కరెంటు బిల్లు ఇచ్చారు. కనీసం మేము తప్పు చేసామనేది కూడా వాళ్ళు ఒప్పుకోకుండా 42,000 కంపల్సరీ కట్టాల్సిందని చెప్పడం జరిగింది. కానీ ఈ 42,000 బిల్లుల్ని మేము కోర్టు ద్వారా 1,740 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఎలా తగ్గించేమనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఈ 42,000 రూపాయల బిల్లు వచ్చిందని బాధితులు వాకాడు ఏఈ గారిని కలువగా వారు ఎటువంటి సమాధానం చెప్పకపోగా 42,000 రూపాయలను కంపల్సరీ కట్టాల్సిందని వారు చెప్పడం జరిగింది. వీరు ఎన్ని రకాలుగా వారిని ఎంత రిక్వెస్ట్ చేసినా ఇందులో ఒక పైసా కూడా నేను తగ్గించానండి, మీరు కంపల్సరీగా 42,000 రూపాయలను కడితేనే మీకు కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి వారు చెప్పగా, నేను కూడా ఒకసారి ఏఈ గారిని అడగా, సార్ వాళ్ళు ఏదో అమౌంట్ పే చేస్తారంట 42,000 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు కడతారని నేను అడగగా, అప్పుడు ఏఈ గారు ఉండేసి లేదండి మీరు 22,000 రూపాయలు నన్ను కట్టమంటారని ఖచ్చితంగా వారు చెప్పడం జరిగింది. 42,000 కంపల్సరీ కడితేనే మీకు పవర్ అనేది మీ ఇంటికి ఇస్తాము, లేదంటే పవర్ ఇవ్వలేము మేము అని వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఇంకా ప్రజలందరూ ఇంకా మనం చెప్పిందే వేదం, మనమే రాజు మనమే మంత్రి అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ఇదే మైండ్ సెట్తో వారి యొక్క డ్యూటీలు చేస్తూ ఉంటారు. లోకాయుక్త కోర్టుకి ఫిర్యాదుదారు పేరు పైన ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త కోర్టు వారు నిజంగానే ఏపీఎస్పీడీసీఎల్ అంటే కరెంట్ ఆఫీస్ విద్యుత్ శాఖ వారు నిజంగా ఈ తప్పు చేశారని వాళ్ళు భావించి ఆ సమస్యను వాళ్ళు స్వీకరించడం జరిగింది. లోకాయుక్త కోర్టు నుంచి సంబంధిత అధికారులకి నోటీసులు రావడం జరిగింది. ఆ నోటీసులకి ఏ విధంగా బదులు ఇవ్వాలో వాళ్ళకి అర్థం కాక, అదే కాకుండా ఇంకా మరిన్ని తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో అప్పుడున్న విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి మీరు 1,740 రూపాయలు కట్టండి, కరెంటు బిల్ అనేది క్లోజ్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ దీన్ని బట్టి ఆలోచించండి. 42,000 రూపాయలు కరెంటు బిల్లు 1,740 రూపాయలకి ఏ విధంగా రివైజ్ చేయగలిగినారు? అదే మేము అడిగిన రోజే వాళ్ళు లేదండి ఇదిగో ఇంత తగ్గించానని చెప్పునుంటే ఇప్పుడు అసలు సమస్య అనేది ఉండదు కదా. 1,740 రూపాయలని బిల్లు పే చేసిన వెంటనే సంబంధిత ఫిర్యాదుదారుని పిలిపించి దీని మీద నువ్వు కోర్టుకు వెళ్ళి మళ్ళీ నీ సమస్యను మీ ఊరి సమస్యను చెప్పనగా ఆ ఫిర్యాదుదారుడు పర్లేదన్నా నా సమస్య నాకు తీరిపోయింది, అదేవిధంగా ఈ సమస్యలపైన వాకాడు కార్యాలయానికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ఏపీఎస్పీడీసీఎల్ వారికి నేను సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, అంటే వాకాడు మండలంలోని ఆ గ్రామంలో ఎన్నో కుటుంబాలకు ఎన్నో ఇళ్ళకి ఇదే విధంగా 42,000, 72,000, 80,000, 30,000 ఈ విధంగా బిల్లులు వచ్చున్నాయి. ఈ విషయాలను ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఆ రోజున్న అధికారులు దీన్ని కాంప్రమైజ్ చేసుకుని కోర్టు దాకా వెళ్లకుండా వాళ్ళకి బిల్లు తగ్గించడం జరిగింది. రిమైనింగ్ బాధితులు కూడా ముందుకు వస్తే వారి బిల్లులు కూడా వాళ్ళు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.